హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో చేపల ఇగురు చూద్దామండి. 1 కిలో వరకు చేపలు ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ముందుగా అయితే ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొంచెం అంత దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు వేసుకోండి. ఇది డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగైనా పట్టుకోవచ్చు. ఒక వెడల్పాటి కడాయి ఈ విధంగా గ్యాస్ మీద ఉంచుకొని ముందుగా అయితే 2, 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాము. 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క తీసుకున్నాము ఫ్లేవర్ కోసము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలండి. ఈలోపు మనము చేపల్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం తీసుకొని ఈ మిశ్రమం అంతా కలుపుకొని ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదండి. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలన్నిటికీ ఉప్పు, పసుపు, కారం అన్నీ ఈ విధంగా అటు ఇటు అప్లై చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. చూడండి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారము, కేజీ చేప ముక్కలు కదండి, మనం చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. చేపలు ఎప్పుడు కూడా ఈ విధంగా మగ్గితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ చేప ముక్కలన్నీ బాగా ఈ విధంగా ఆయిల్లోనే మగ్గాలి. మసాలా అంతా బాగా పట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా అన్ని ముక్కల్ని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుద్ది. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ వేసుకొని చూడండి, ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ మిగతా మసాలా పొడి కూడా వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు కాసేపు బాగా మగ్గనించి దగ్గరకు వచ్చేంత వరకు సరిపడినంత ఉప్పు చూసుకొని చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చింది కదండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన చేపల ఎగురైతే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మసాలా వేసుకుంటే చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్పైసీ చేపల ఎగురండి, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇంట్లోనే మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా యమ్మీ టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.